ఇప్పటి వరకు మనం టెర్రరిస్ట్ హిట్ లిస్టులు చూసి ఉంటాం, నక్సలైట్లు మావోయిస్టు లిస్టులు కూడా చూసే ఉంటాం. ఆ మాటకొస్తే క్రిమినల్స్ హిట్ లిస్ట్ కూడా వినే ఉంటాం. ఇప్పుడు అవినీతి అనకుండలా హిట్ లిస్ట్ తీసింది అవినీతి నిరోధక శాఖ. మరి ఈ లిస్ట్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ లో ఎవరెవరున్నారు? ఆ డీటెయిల్ సెట్ హావ్ ఎ లుక్. అవినీతి పుట్టల్లో దాగున్న కట్టల పాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లంచాలకు రుచి మరిగాక ఎంత జీతం వచ్చినా చాలటం లేదన్నట్లు బల్ల కింద బ్యాలెన్స్ కోసం కక్కుర్తి పడుతున్నారు కొందరు అధికారులు. డిపార్ట్మెంట్ ఏదైనా ప్రజల్ని పీల్చి పిప్పి చేయటమే పరమావధిగా పనిచేస్తున్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. అధికారులు ఇలా ఉంటే ఏసీబీ ఈసారి స్టైల్ మార్చింది. టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా వస్తున్న ఫిర్యాదులు, విజిలెన్స్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో ఏకంగా 100 కోట్లకు పైగా పడగెత్తిన 100 మంది అవినీతి అధికారుల లిస్టు రెడీ చేసింది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారితో పాటు ప్రస్తుత ప్రభుత్వంలోనూ కీ రోల్ పోషిస్తోన్న అధికారుల జాతకాలను సేకరించింది అవినీతి నిరోధక శాఖ. పొలిటికల్ ప్రెజర్లకు లొంగకుండా అక్రమార్కుల భరతం పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో ఏసీబీ మరింత యాక్టివేట్ అయింది. ఇప్పటికీ 10 మందికి పైగా భారీ తిమింగళాలను అరెస్టు చేసి కోర్టు ముందు నిలబెట్టింది. రాజకీయ నాయకుల బినామీలుగా ఉంటూ సినీ నిర్మాతలకు ఫినాన్స్ చేస్తోన్న స్థాయికి వీరి అక్రమార్జన చేరిందని విచారణలో తేలటం ప్రజెంట్ సెన్సేషన్ గా మారింది. తాజాగా దొరికిన రెడ్ కో డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ ఆస్తుల అధికారిక విలువే 27 కోట్లకు పైగా ఉండగా ఓపెన్ మార్కెట్ లో దాని విలువ ఏకంగా 400 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇక హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ అక్రమార్జన 100 కోట్లు. పోలీస్ డీఎస్పీ భీమారెడ్డి వసూళ్ల విలువ, ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు, భారీ ఎత్తున బంగారం బయటపడ్డాయి. ఏసీబీ చరిత్రలోని అతి పెద్ద అవినీతి కేసులు ఇప్పుడు వెలుగులోకి రావటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీళ్లు అధికారులా లేక అవినీతి అనకొండలా అంటూ విస్తుపోతున్నారు ఒక్కొక్కరు.